తిరుపతి నగరంలో ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు విక్రయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ హెచ్చరించారు. శనివారం తిరుపతి నగరంలోని వివిధ ప్రదేశాల్లో గల క్విక్ కామర్స్, డార్క్ స్టోర్స్ తదితరాల్లో ప్రజా వినియోగానికి సరఫరా చేయు ఆహార పదార్థాల నిల్వ చేయు స్టోర్లను వెటర్నరీ ఆఫీసర్ తదితరులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, కమిషనర్ ఆదేశాల మేరకు ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందుతున్నందున వైకుంఠపురం రోడ్లోని బ్లింకిట్, కరకంబాడి రోడ్, భూపాల్ హౌసింగ్ కాలనీ నందుగల లింకిట్ క్విక్ కామర్స్ డార్క్ స్టోర్ను, తిరుమల బైపాస్ రోడ్ పక్కన గల ఇన్స్టామార్ట్ క్విక్ కామర్స్ డార్క్ స్టోర్, ఆర్తి రోడ్, ఆవిలాల వద్ద గల ఇన్స్టామార్ట్ కామర్స్ డార్క్ స్టోర్ను మరియు ఇతర గ్రాసరీ షాపులను తనిఖీ చేశామని తెలిపారు. ఇందులో భూపాల్ హౌసింగ్ కాలనీ వద్ద గల బ్లింకిట్ కామర్స్ డార్క్ స్టోర్ పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహిస్తున్నారని తెలిపారు. వైకుంఠపురం రోడ్ నందు గల స్టోర్ అపరిశుభ్రమైన వాతావరణంలో కొల్లిపోయిన, చెడిపోయిన కూరగాయలు ఉండడానికి గుర్తించామని తెలిపారు. ఇందులో ప్రజా వినియోగానికి మంచిగా ఉన్న కూరగాయలతో పాటుగా స్టోర్ చేసి క్రాస్ కంటామినేషన్ అయ్యే విధంగా ఉన్నాయని తెలిపారు. చెత్తా చెదారంతో స్టోర్ లోపల, బయట అపరిశుభ్రంగా ఉందని తెలిపారు. 2 ఇన్స్టామార్ట్ కామర్స్ డార్క్ స్టోర్స్ నందు ఎక్కువ శాతంలో గడువు ముగిసిన ఆహార పదార్థాలను ప్రజల వినియోగార్థం నిల్వ ఉంచి వ్యాపారం చేయడానికి గుర్తించామని తెలిపారు. ఇందులో అనేక రకాల గ్రాసరీ, బ్రెడ్ ప్యాకెట్స్, మిల్క్ ప్రొడక్ట్స్, వాటర్ బాటిల్స్, ఫ్రూట్ జ్యూస్, టెట్రా ప్యాకింగ్ జ్యూస్ ప్యాకెట్స్, చేపలు మొదలైన పదార్థాలు మామూలుగా అమ్మే పదార్థాలతో కలిపి ఉంచారని, దీనివల్ల గడువు ముగిసిన ఆహార పదార్థాలను మంచి ఆహార పదార్థాలతో పాటుగా కలిపి నిల్వ చేసి వ్యాపారం చేయడం వల్ల క్రాస్ కంటామినేషన్ జరిగి మంచి పదార్థాలు కూడా పాడడానికి, తద్వారా ప్రజారోగ్యానికి భంగం కలగడానికి అవకాశం ఉందని తెలిపారు. గడువు ముగిసిన పదార్థాలను తొలగించి దాదాపు 600 కిలోల సరుకును స్వాధీనం చేసుకుని స్పోర్ట్స్ వారి ముందే నాశనం చేశామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధించామని తెలిపారు. ఇకపై మంచి స్టాకును మాత్రమే నిర్ణీత గడువు లోపల ప్రజలు వినియోగార్థం ఉంచాలని, గడువు ముగిసిన ఆహార పదార్థాలను వెంటనే తొలగించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే అమ్మకానికి వినియోగించాలని, లేని చోట ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి నగరపాలక సంస్థలోని చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. సో ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్లో భాగంగా మన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో మనకి క్విక్ కామర్స్ డార్క్ స్టోర్ సంబంధించి 4 బ్రాంచెస్ మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 స్విగ్గీ ఇన్స్టామార్ట్ బ్రాంచ్లు అండ్ 2 బ్లింకిట్ బ్రాంచ్లు ఉన్నాయి. సో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వైకుంఠపురం దగ్గర ఉండే బ్లింకిట్ స్టోర్ విజిట్ చేసాము. అక్కడ చాలా ఇన్సానిటరీ ప్రిమిసెస్ని నోట్ చేసుకున్నాము. దాంతోపాటు మనకి డేట్లు లేకుండా ఎక్స్పైర్ అయిపోయిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా గుర్తించాము. వాటినంతా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇన్స్టామార్ట్ 2 బ్రాంచెస్ ఏదైతే లీలామాల్ సర్కిల్లో ఉందో అదొక బ్రాంచ్, అండ్ దెన్ అవిలాల రోడ్లో ఉండే ఇన్స్టామార్ట్ బ్రాంచ్ కూడా చెక్ చేయడం జరిగింది. వీటిలో భారీ స్థాయిలో డేట్స్ లేకుండా ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ మనకి లభ్యమయ్యాయి. దాంట్లో మెయిన్ డైరీ ప్రోడక్ట్స్ అబ్జర్వ్ చేసాము, మీట్ ప్రోడక్ట్స్, బెవరేజెస్, బ్రెడ్, వీటికి సంబంధించిన ప్రోడక్ట్స్, ఇతర గ్రాసరీస్ అన్నీ కూడా మనకి ఎక్స్పైరీ డేట్స్ అయిపోయినా కూడా కొన్ని నెలలు గడుస్తున్నా కూడా మిల్క్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా అట్లే స్టోర్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇమీడియట్గా సీజ్ చేయడం జరిగింది. మెయిన్ ఈ కంపెనీస్ నేషనల్ లెవెల్ కంపెనీస్ అయినా కూడా వాటిలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్న లోకల్ మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్ అండ్ ఫెయిల్యూర్ వల్ల ఈ మనకి ఇంపర్ఫెక్షన్స్ మనం గుర్తించాము. సో వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అందరికీ నోటీసెస్ ఇష్యూ చేసి పెనాల్టీ వేయడం జరిగింది. ఇంకొకసారి భవిష్యత్తులో రిపీట్ చేస్తే వాళ్ళ ట్రేడ్ లైసెన్స్లు కూడా రద్దు చేసి క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. మెయిన్ లోకల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఫాలో కావాలో మేము రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. రిపీటెడ్గా మనకి ప్రతి మంత్ కూడా మేము ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అయినా కూడా భయం లేకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే మాత్రం ఉపేక్షించేది లేదు. మెయిన్ మనకి ఫిఫో అండ్ ఫెఫో మెథడ్స్ ఫాలో కావాలా మెయిన్ గ్రాసరీ స్టోర్స్. సో ఫస్ట్ అవుట్ బేసిస్ మీద లేదా ఫస్ట్ ఎక్స్పైర్డ్ ఫస్ట్ అవుట్ బేసిస్ మీద ఇవన్నీ కూడా రన్ చేయాలా. దాంతోపాటు స్టోరేజ్ టెంపరేచర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఫుడ్ హ్యాండ్లింగ్ ఏదైతే గ్రాసరీస్ హ్యాండ్లింగ్ ఉందో ఇవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయడము, పెస్ట్ అండ్ రొడెంట్ కంట్రోల్ మెజర్స్ కూడా ప్రాపర్గా తీసుకోవాలి. అండ్ ఈ వేస్ట్ సెగ్రిగేషన్ కూడా బిన్స్ డ్రై అండ్ వెట్ వేస్ట్లో 2 కంపార్ట్మెంట్స్లో సపరేట్గా దాన్ని సెగ్రిగేట్ చేసి కార్పొరేషన్కి అందించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా వాడకాన్ని మనం గుర్తించాము. సో ఇవన్నీ అబ్నార్మాలిటీస్ అన్నీ కూడా వాళ్ళకి నోటీస్ రూపంలో ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇంకెక్కడైనా గ్రాసరీ స్టోర్స్లో కానీ ఇంకెక్కడైనా సూపర్ మార్కెట్స్లో లేదా ఇట్లాంటి డార్క్ స్టోర్స్లో ఇట్లా మనకి నోట్ అయితే మాత్రం ఖచ్చితంగా వాటిని పర్మనెంట్గా ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి వాటిని క్లోజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం నగరపాలక సంస్థ నుంచి. అందరూ ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఆన్లైన్లో ఇట్లా ఆర్డర్ చేసేటప్పుడు క్వాలిటీ ఎక్స్పైరీ డేట్స్ కూడా చెక్ చేసుకొని ఆ లేబులింగ్ అంతా చూసుకొని వాటిని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిందని కోరుకుంటాను.